హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవంతిక అక్వాటిక్స్ యూట్యూబ్ ఛానల్. మీరు గనక పార్ట్ 1 చూడకపోతే గనక ఒకసారి చూసి ఈ వీడియో అయితే చూడండి. ఎందుకంటే పార్ట్ 1 చూడండి, పార్ట్ 2 మీకు అర్థం కాదనమాట. పార్ట్ 1లో మనం మొయినా కల్చర్ని 12 ట్యాంకుల్లో ఒకేసారి అయితే కల్చర్ చేయడం స్టార్ట్ చేసామన్నమాట. అది ఎలా చేయాలి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసి ఈ వీడియోని అయితే చూడండి. సో ఇది మొయినా కల్చర్ పెట్టిన తర్వాత 5th డే అండి, 4th డే 5th డేలో మనం చూసుకున్నట్లయితే క్లియర్గా ట్యాంక్ మొత్తం కూడా మనకి మొయినా అనేది స్ప్రెడ్ అయిపోయిందండి. ఎక్కడ కూడా క్రాష్ అనేది నాకు 12 ట్యాంక్స్లో మనం పెట్టింది అయితే దగ్గర 7 ట్యాంకుల్లో అయితే మనం కల్చర్ చేసాము. ఆ 7 ట్యాంకుల్లో కూడా ఎక్కడ కూడా నాకు క్రాష్ అయినట్టు కూడా కనిపించలేదన్నమాట. ఎందుకంటే మనం స్టెప్ బై స్టెప్ మంచిగా ఫాలో అవటం అయితే జరిగింది. మనం ఇప్పుడైతే ఈ వీడియోలో అవుట్పుట్ ఎలా వచ్చింది ఏంటి అనే దాని గురించి అయితే ఉండబోతుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన ఫామ్ని అయితే షేర్ చేయండి. సో ఇప్పుడైతే నేను ఒక్కొక్క ట్యాంక్లో మొయినాన్ అనేది కలెక్ట్ చేస్తున్నాను అనమాట. మీరు కనుక గమనించినట్లయితే మనం పర్టికులర్ నెట్ అనేది యూజ్ చేసి మొయినాన్ అనేది కలెక్ట్ చేస్తున్నాం అనమాట. ఈ ఏదైతే నెట్ ఉందో ఈ మొయినాని తీసేదానికి మాత్రమే మనకి మ్యానుఫ్యాక్చర్ చేయబడిందండి. మిగతా ఏ నెట్స్ యూజ్ చేసినా సరే మనకి మొయినా అనేది ఎక్కువగా కలెక్ట్ అవ్వదు అనమాట. చిన్న వాటిని కూడా మనకి పట్టుకొని తీసుకురావడం జరుగుతుంది. అలా కాకుండా ఈ నెట్ ఓన్లీ స్పెషల్గా డిజైన్ చేసింది దేనికోసం అంటే ఏదైతే అడల్ట్ సైజు మొయినా ఉంటుందో ఆ మొయినాని మనకి కలెక్ట్ చేసి ఇస్తుందన్నమాట. అందుకనే మనం ఎక్కడ కూడా ఈ నెట్స్ దొరకవు కాబట్టి మనం కల్చర్తో పాటు ఈ నెట్ని కూడా మనం ఇస్తూ ఉంటామండి కాంబోలాగా. సో చాలామంది ఏమనుకుంటారంటే మొయినా కాస్ట్ వరకే చాలా చెప్తున్నారు అని చెప్పి ఫీల్ అవుతూ ఉన్నారు. అలా కాదండి, మనం ఈ మొయినా నెట్ని కూడా కలిపి కాంబోగా ఇస్తున్నాం అనమాట. మీరు చూడొచ్చు, గమనించవచ్చు, మనకి చాలా రెడ్డిష్గా ఈ మొయినా అనేది మనకి కలెక్ట్ అవ్వడం జరుగుతుందండి. ప్రతి ట్యాంక్లో కూడా మనకి మంచి రిజల్ట్స్ అయితే వచ్చిందైతే నేనైతే చెప్తాను. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క మొయినాకి మెయిన్ ఎనిమీ ఏంటి అంటే మస్కిటోస్ అండి. మస్కిటోస్ రాకుండా మనం మస్కిటో నెట్స్ అనేవి యూజ్ చేసినట్లయితే మనకి 100కి 100% రిజల్ట్ అయితే రావడం జరుగుతుందండి. నేను మస్కిటో నెట్స్ యూజ్ చేసినా సరే ఎక్కడో 1-2 అనేది మస్కిటో లార్వాస్ అయితే నాకు కనిపించాయండి. ఎందుకంటే ఇవి చాలా ఈజీగా ఈస్ట్కి అనేది అలాగే ఓల్డ్ వాటర్కి అనేది అట్రాక్ట్ అవుతూ ఉంటాయి మస్కిటోస్ అనేవి. అందుకోసం అని చెప్పి మనం 4 పక్కల ఏదైతే ఆ ట్యాంక్ని కవర్ చేసే విధంగా మనం ఎక్కువగా కిందకి దిగేలాగా మనం మస్కిటో నెట్స్ అనేది యూజ్ చేసుకుంటే మనకి ఈ మస్కిటోస్ వచ్చి మనకి లార్వా అనేది ప్రొడ్యూస్ చేయకుండా ఉంటాయండి. సో నేను ఒక్కొక్క ట్యాంక్ని ఒక్కసారి తీసిన తర్వాత ఒక 5 మినిట్స్ అనేది నేను వదిలేస్తున్నానండి. అలా వదిలేయటం వల్ల మనకి ఏమవుతుంది అంటే కనుక ఆ మొయినా అంతా కూడా మళ్ళీ గ్యాదర్ అయ్యి పైకొచ్చి గ్యాదర్ అవటం జరుగుతుందండి. అలా జరిగినప్పుడు మనం కలెక్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే మనం ఏదైతే ట్యాంక్లో నుంచి తీసేటప్పుడు మొత్తం ఒకేసారి కలిపేయకూడదండి. ఎందుకంటే అలా కలపటం వల్ల బాటంలో ఉండే కొంచెం వేస్ట్ ఏదైతే ఉంటుందో ఆ వేస్ట్ అనేది కదిలిపోయి మనకి మళ్ళీ అదంతా కూడా స్పాయిల్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకనే నేనైతే కనుక ఓన్లీ పైన నుంచి మాత్రమే మొయినాని కలెక్ట్ చేసి జస్ట్ ఒక్కసారి కలెక్ట్ చేసిన తర్వాత 5 మినిట్స్ టు 10 మినిట్స్ అనేవి నేను ఈ యొక్క ట్యాంక్ని కదిలించకుండా అలా వదిలేస్తున్నానండి. అలా వదిలేయటం వల్ల మనకి మొయినా అంతా కూడా పైకి వచ్చి గ్యాదర్ అవటం జరుగుతుందండి. అలాగే మొయినా కల్చర్లో మోస్ట్ ఎక్కువగా నాకు చెప్పేది ఏంటి అంటే కంప్లైంట్ పైన వైట్ లేయర్ వస్తుంది అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారండి. వైట్ లేయర్ ఎప్పుడు ఏ కండిషన్లో వస్తుంది అంటే కనుక మనకి డ్రై ఈస్ట్ క్వాంటిటీని మనం సరిగ్గా యాడ్ చేసుకోకపోవటం, అలాగే దాన్ని కరెక్ట్గా మిక్స్ చేయకపోవటం. అలాగే మనం ఎక్కువ క్వాంటిటీ కనుక మనం ఈ డ్రై ఈస్ట్ని కనుక యాడ్ చేసుకుంటే కనుక మనం ఆ మొయినా అనేది తినకుండా అది లేయర్ లాగా పైకి వచ్చి ఫామ్ అవటం జరుగుతుందండి. అలాంటప్పుడు మీరు క్వాంటిటీ ఆఫ్ ఈస్ట్ అలాగే పంచదార మీరు చూసి వేసుకోవాల్సి ఉంటుంది. అలాగా మీరు వేసుకున్నట్లయితే ఆ లేయర్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే కనుక మీరు 2 ట్యాంకుల్లో కల్చర్ అనేది చేయాల్సి ఉంటుందండి. ఒకటి క్రాష్ అయిపోయినా ఇంకోటి మీకు లైవ్లో ఉంటుంది కాబట్టి దాన్ని తీసుకొని పోయి మనం ఇంకొక ట్యాంక్ని అనేది
సర్వైవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం వేరే దగ్గర నుంచి తెప్పించుకోవడానికి అవకాశం మళ్ళీ మనం కల్పించుకోకూడదు కాబట్టి 2 ట్యాంకుల్లో మీరు కల్చర్ చేసుకోండి. అప్పుడు మీ దగ్గర ఒక కల్చర్ అనేది లైవ్ ఉంటుంది, ఒకటి క్రాష్ అయినా. అప్పుడు మీకు మంచిగా గ్రోత్ రేట్ అనేది మళ్ళీ వెంటనే ఏదైతే క్రాష్ అయిపోయిన ట్యాంక్ ఉంటుందో ఆ ట్యాంక్లో మీరు మళ్ళీ వాటర్ నింపుకొని మళ్ళీ కల్చర్ చేసుకోవచ్చండి. సో మీరు చూడొచ్చు నాకు వచ్చిన అవుట్పుట్ అయితే ఇది. నేను మొత్తం కల్చర్ మొత్తాన్ని తీసేయనండి. ప్రతిరోజు కూడా జస్ట్ మొయినా కల్చర్లో ఓన్లీ 50% ఆఫ్ మొయినాని మాత్రమే నేను బయటికి తీసి ఫిషెస్కి ఫీడ్ ఇస్తూ ఉంటానండి. సో కొన్ని మిలియన్స్ ఉన్నాయని చెప్పొచ్చు. చూడొచ్చు కలర్ కూడా చాలా రెడ్డిష్గా ఉంది. నేను ప్రతిరోజు కూడా కలెక్ట్ చేసుకొని ఆ కలెక్ట్ చేసుకున్న మొయినాని నేను ఫిషెస్కి ఒక పూట అయితే ఇవ్వటం జరుగుతుందండి. అలా ఇవ్వటం వల్ల హై ప్రోటీన్ ఉండటం వల్ల లైవ్ ఫుడ్ అవ్వటం వల్ల మనకి బాటమ్ వేస్ట్, ట్యాంక్స్లో బాటమ్ వేస్ట్ రాదు. అలాగే ఫిషెస్ హెల్దీగా ఉంటాయి. కలరేషన్ గ్రోత్ కూడా చాలా ఎక్కువగా రావటం జరుగుతుందండి. చూడొచ్చు నేను అదంతా కూడా ఒక నెట్లో యాడ్ చేసుకొని మీకు చూపిస్తున్నాను. జస్ట్ కొంచెం తీసానండి. ఆ కొంచెం తీస్తేనే కొన్ని మిలియన్స్ అయితే హ్యాండ్కి రావటం జరిగింది. చూసారు కదండి నాకు వచ్చిన అవుట్పుట్. అలాగే మీకు కూడా వస్తుంది. కాకపోతే కొంచెం అలవాటు పడిన దాకా కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి. ఎప్పుడైతే కల్చర్ చేసుకోవటం మీకు వస్తే అప్పుడు చాలా ఈజీ ప్రాసెస్ అని అయితే నేను చెప్తాను. సో ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. పార్ట్ 1, పార్ట్ 2 చూడండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు పర్సనల్గా కాల్ చేసినా నేను చెప్తాను. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.